మైండ్‌లోకి మతిపోయే స్టోరీ ఉందా? కానీ దాన్ని స్క్రీన్ ప్లేలో రాయాలంటే మైండ్ పని చేయట్లేదా? అంతే కదా! విడివిడిగా సీన్స్ మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. కానీ వాటిని స్క్రీన్ ప్లేలో ఎంగేజింగ్‌గా రాయాలంటే అంత ఈజీ కాదు. అందులోని ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇంకా కష్టం. సో, అలాంటి వాళ్ళకి ఈ సేవ్ ది కిడ్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. అంటే ఎడారిలో ఏమీ దొరక్క ఏడుస్తున్నోడికి బిస్లరీ వాటర్ బాటిల్ లాగా అనమాట. సో, ఈ వీడియోలో సేవ్ ది కిడ్ బీట్ షీట్‌ని డిస్కస్ చేద్దాం. ఈ బీట్ షీట్ ఒక్కటి చాలు నీకు స్క్రీన్ ప్లేని ఎలా ఎంగేజింగ్‌గా ఒక ఆర్డర్‌లో మీకు 13 సీన్స్‌ని రాయాలో అనే ఐడియా ఇవ్వడానికి. సో, లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. అంతకంటే ముందు హలో ఆల్ అండ్ వెల్కమ్ టు సినీమ్యాన్. ఈ సేవ్ ది క్యాట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో మొత్తం 3 యాక్ట్స్ ఉంటాయి అండ్ వాటిలో సబ్ డివిజన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఒక్కొక్క దాని గురించి మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. యాక్ట్ 1 ఓపెనింగ్ ఇమేజ్. మీరు మీ స్క్రీన్ ప్లే ఏ సీన్తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ సీనే ఓపెనింగ్ ఇమేజ్ అనమాట. దీంతో మీరు రాబోయే స్టోరీకి కానీ లేదా సీన్స్కి కానీ మూడ్ని ఎక్కడి నుంచి సెట్ చేస్తూ ఉంటారు. అంటే రంగస్థలంలో చిట్టుబాబు సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఈ సీన్ మూవీలోని మూడ్ని సెట్ చేస్తుంది. అంటే తర్వాత వచ్చేవన్నీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కాబట్టి కామెడీగా ఉంటాయి. సో ఈ ఓపెనింగ్ ఇమేజ్తో మనకి ఎలాంటి మూడ్ సెట్ అయిందంటే ఎంత కామెడీ జరుగుతున్న తర్వాత ఏదో పెద్దగా జరగబోతుందనే యాంటిసిపేషన్ని మనలో కల్పిస్తుంది. సెటప్ స్టోరీలో తర్వాత రాబోయే సీన్స్కి స్టార్టింగ్ నుంచే రూటింగ్ ఇవ్వడం అనమాట. ఈ సెటప్ని మీరు ఓపెనింగ్ ఇమేజ్లోనే పెట్టుకోవచ్చు, తర్వాత జరిగే సీన్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్గా మళ్ళీ రంగస్థలాన్ని తీసుకుందాం. చిట్టుబాబు ప్రకాష్ రాజ్ని కాపాడడం, తనకి సేవలు చేయడం ఇవన్నీ స్టార్టింగ్లో చూస్తాం. బట్ క్లైమాక్స్కి రీజన్ రివీల్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అంతా సెటప్ చేసి లాస్ట్లో బాంబు పేలుస్తారు. ఆ రిజల్ట్ మనకు తెలిసిందే. ఇలా స్టోరీలో రాబోయే సీన్స్ని స్టార్టింగ్ నుంచే హింట్స్ ఇచ్చుకుంటూ రాసుకుంటే చూసేవాడికి ఒక కిక్ వస్తుందన్నమాట. థీమ్ స్టేటెడ్. మీ మూవీ ఏ థీమ్ మీద రన్ అవుతుందో అని ఒక్క సీన్తో అయినా లేదా డైలాగ్తో అయినా చెప్పడం. సింపుల్గా మెయిన్ క్యారెక్టర్ మోటివేషన్ని చూపించడం అనమాట. దాని మీద కదా మూవీ రన్ అయ్యేది. ఈ థీమ్ని చెప్పే సీన్ మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. అంటే అండర్లయింగ్గా మెటాఫరికల్ వేలో అయినా లేదా డైరెక్ట్గా మూవీ థీమ్ ఇదే అని చూపెట్టే సీన్తో అయినా. క్యాటలిస్ట్. ఈ క్యాటలిస్ట్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి స్టోరీలోని ఉండే సీన్. ఎందుకంటే ఈ క్యాటలిస్ట్ మూమెంట్ తర్వాత స్టోరీ ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్కి వెళ్తుంది. ఎగ్జాంపుల్గా రంగస్థలంలో రాజలక్ష్మి కుమారబాబు కలిసి వెళ్ళి సొసైటీని క్వశ్చన్ చేసే సీన్. ఎక్కడి నుంచి కుమారబాబు దుబాయ్కి వెళ్లకుండా ఎక్కడే ఉండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. సో స్టోరీ నార్మల్ టోన్ నుంచి ఒక సీరియస్ షిఫ్ట్కి తీసుకుంటుంది. అండ్ బాహుబలిలో కెట్లెస్ట్ మూమెంట్ తీసుకుంటే బాహుబలికి ఆ మాస్క్ దొరకడు. దీని నుంచి ఆ కొండని ఎక్కుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుస్తుంది. సో ఈ కెటలిస్ట్ మూమెంట్లో కెటలిస్ట్ మనం దేన్నైనా రాసుకోవచ్చు. అంటే ఒక క్యారెక్టర్ అయినా, ఆబ్జెక్ట్ అయినా లేదా ఒక డైలాగ్ ఏదైనా మీ స్టోరీకి తగ్గట్టు అనమాట. డిబేట్. స్టోరీ నార్మల్ నుంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్కి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అక్కడ క్యారెక్టర్స్ అనేవి వచ్చే సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని తెలుసుకునే సిచ్యువేషన్స్నే డిబేట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్స్ ఒకరితో ఒకరు కానీ లేదా మెయిన్ క్యారెక్టర్ తనలో తానే మనకి ఈ సిచ్యువేషన్ కరెక్టేనా, నేను దీన్ని ఫేస్ చేయగలను అనే డిబేట్లో ఉండడం అనమాట. యాక్ట్ 2 బ్రేక్ ఇంటూ 2. డిబేట్లో క్యారెక్టర్స్ వాటిని మారిన సిచ్యువేషన్ చూసి భయపడడం లేదా క్వశ్చన్ చేసుకోవడం చేస్తారని చెప్పాను కదా. దాని తర్వాత ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఏం చేస్తే నెక్స్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అది చేయడం అనమాట. అంటే భయపడిన సిచ్యువేషన్కి ధైర్యం తెచ్చుకొని ముందు అడుగు వేయడం లేదా వాళ్ళకు ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం అనమాట. దీంతో స్టోరీ పూర్తిగా మూమెంట్ని గెయిన్ చేసుకుంటుంది. బీ స్టోరీ. ఇప్పటివరకు జరిగిందంతా ఏ స్టోరీ అంటే ప్రొటాగనిస్ట్ ఆర్ మెయిన్ క్యారెక్టర్ తన ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొని ఏం చేస్తే ప్రాబ్లం ముగించవచ్చు అని తెలుసుకోవడం, అది తెలుసుకునే స్టేజ్లో ఉండడం. బట్ బీ స్టోరీ అంటే ప్రొటాగనిస్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ని చూపించడం. అంటే ఆ స్టోరీలో జరిగే విషయం కోసం తను ఎందుకు ఫైట్ చేయాలనే విషయం తన ఫ్లాష్ బ్యాక్ ద్వారా అయినా లేదా తనకి ఏదో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని సెట్ చేసి అయినా చూపించడం. కన్ఫ్యూజింగ్ ఉందా? అయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం. త్రిబుల్ రామరాజు క్యారెక్టర్ గోల్ వచ్చేసి ఇండియన్స్ అందరి చేతిలో వెపన్స్ ఉండాలి. ఇది రామరాజు ఏ స్టోరీ అంటే బయట పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనిపించేది. ఆర్ మూవీలో తను చేసే పని కూడా ఇదే. బట్ ఎలా వచ్చింది తనకు ఆ పని చేయాలని పట్టుదలంటే మాత్రం తనకి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. అదే బ్రిటిషర్స్ అటాక్ ఆన్ రామరాజుస్ విలేజ్ అండ్ హిస్ పేరెంట్స్. ఇందులో రామరాజు వాళ్ళ నాన్న గోల్ ఇది, ప్రతి ఇండియన్ చేతిలో వెపన్ ఉండాలని. తను చనిపోయే ముందు రామరాజు దగ్గర మాట తీసుకుంటాడు. అంటే తనకున్న గోల్ని రామరాజుకి పాస్ చేస్తాడు. సో దీంతో రామరాజు గోల్ని కంప్లీట్ చేయడానికి తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. సో దీన్నే బీ స్టోరీ అంటాం అనమాట. మిడ్ పాయింట్. ఇది మూవీలో మెయిన్ క్యారెక్టర్కి ఫాల్స్ విక్టరీ అయినా లేదా ఫాల్స్ ఫెయిల్యూర్ అని ఇచ్చే స్టేజ్. అంటే హీరో తన గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో ఎదుటి వాళ్ళని గట్టి దెబ్బ కొట్టడం అయినా లేదా ఎదుటి వాళ్ళని మెయిన్ క్యారెక్టర్ని గట్టి దెబ్బ కొట్టడం లాంటిది. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ చాప్టర్ 2. ఇందులో హీరో ముందు ఫాల్స్ ఫెయిల్యూర్ అనిపిస్తాడు. అంటే అదేరే కేజీఎఫ్ని తను సొంతం చేసుకుంటాడు రాకీని ఓడించి. ఇప్పుడు రాకీ గోల్ ఏంటంటే ఆ ధీరాన్ని ఓడించి మళ్ళీ కేజీఎఫ్ని తన కంట్రోల్లోకి తీసుకురావాలి. సో కేజీఎఫ్ ఇంటర్వెల్ సీన్, అదే ఎల్డోరేడో సీన్లో చూస్తాం కదా, ఒక వెపన్స్ కోసం వెళ్ళి అవి సొంతం చేసుకొని పోస్ట్ ఇంటర్వెల్ సీన్లో అధీరాన్ని ఓడిస్తాడు. సో ఇక్కడ మన రాకీకి ఫాల్స్ విక్టరీ వచ్చినట్టే. పూర్తిగా తన గోల్ని పూర్తి అవ్వలేదు కానీ ఆ ప్రాసెస్లో మెయిన్ థింగ్ లాంటిది అయితే జరిగింది. బ్యాడ్ గైస్ క్లోజింగ్. ఇది చాలా సింపుల్. మీ ప్రొటాగనిస్ట్కి అండ్ యాంటాగనిస్ట్కి స్టోరీలో ఉన్న డిస్టెన్స్ తగ్గించే పాయింట్ అనమాట. అంటే యాంటాగనిస్ట్ గురించి ప్రొటాగనిస్ట్కి అండ్ ప్రొటాగనిస్ట్ గురించి యాంటాగనిస్ట్కి పూర్తిగా తెలిసే స్టేజ్. ఇక్కడ ఇద్దరికి ఫిజికల్ డిస్టెన్స్ కూడా తగ్గించవచ్చు. అంటే ఆ ఫైనల్ పాయింట్కి స్టోరీ రీచ్ అవుతుందని అర్థం. ఆల్ ఈజ్ లాస్ట్. ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్ గట్టి ఎదురు దెబ్బ తగలడం, అంటే తనకి ఇంపార్టెంట్ అయినా కోల్పోవడం. ఇక్కడ యాంటాగనిస్ట్కి ఫాల్స్ విక్టరీ వస్తుంది అండ్ ప్రొటాగనిస్ట్ పూర్తిగా లోలో ఉంటాడు. డార్క్ నైట్.
ఆల్ ఈజ్ లాస్ట్ స్టేజ్ తర్వాత మెయిన్ క్యారెక్టర్కి ఏం చేయాలో అర్థం కాక డైలమాలో పడే స్టేజ్ అనమాట ఈ డార్క్ నైట్. అలానే ముందుకి అడుగు వేయడానికి తనని తను మోటివేట్ చేసుకొని ముందడుగు వేసే స్టేజ్ కూడా ఇదే. యాక్ట్ 3 ఫినాలే. ఫైనల్గా మీ స్టోరీలో ప్రొటాగనిస్ట్కి తన గోల్ని పూర్తి చేసుకునే స్టేజ్, యాంటాగనిస్ట్ని ఓడించే స్టేజ్ అండ్ మీ స్టోరీ క్యారెక్టర్స్ వాటి గురించి అవి పూర్తిగా తెలుసుకునే స్టేజ్. దీంతో మీ కథ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఎండ్ భయ్యా అంటారా? అప్పుడే వస్తుంది ఫైనల్ ఇమేజ్. దీంతో మీరు పూర్తిగా స్టోరీని ఎండ్ చేసేయచ్చు. అంటే రంగస్థలంలో రామ్ చరణ్ అండ్ రామలక్ష్మి నడుచుకుంటూ వెళ్తారు కదా, అదే ఫైనల్ ఇమేజ్. అండ్ అదో బ్లడీ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్తో మనకి ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ పూర్తిగా తెలుస్తుంది. సో ఫైనల్గా స్టోరీ ఎండ్ అవుతుంది. సో ఇలా యాక్ట్ 3, యాక్ట్ 2, యాక్ట్ 1 3 కలిపి ఒక స్టోరీ పూర్తవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ మ్యాన్ అండ్ ఫాలో ది ఛానల్. దట్స్ ఇట్.